మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలు శుక్ర నక్షత్రం మీద ఇచ్చే ఫలితాలు. జాతక చక్రంలో మరి 12 భావాలు, 9 గ్రహాలు ఏ నక్షత్రంలో, ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి చూసుకుంటాం. లగ్నం నుంచి ఎలాంటి ఫలితాలు అందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు శుక్రగ్రహం తీసుకుందాం. ఈరోజు భరణి, పుబ్బ, పూర్వాషాఢ శుక్రగ్రహ నక్షత్రాలండి. మరి ఈ 3 కూడా అగ్నితత్వపు రాశుల్లోనే ఉంటాయి. అంటే కుజుడు, రవి, గురుగ్రహం ఈ 3 రాశులకు అధిపతులు. ఓకే, మరి శుక్రగ్రహం అనేది వృషభ రాశి, తులారాశి అండి. అంటే 2 కుటుంబానికి సంబంధించిన రాశికి శుక్రగ్రహానికి ఆధిపత్యం ఇచ్చి ఉన్నారు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి వెళ్తుంది. అట్లాగే ఎంతమంది నా వీడియోలు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. మరి శుక్రగ్రహం శ్రీగ్రహం అండి. మరి శుక్రగ్రహం నైసర్గిక శుభగ్రహం, దైత్య గురువు ఈయన. మరి ఫ్యాషన్, అందం, బ్యూటీ ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి ఈ ప్రపంచంలో కావలసిన ఇహపరమైన సుఖాలు, భోగ భాగ్యాలు ఇవన్నీ కూడా శుక్రగ్రహం నుంచే మనకు అందుతాయి. జాతక చక్రంలో శుక్రగ్రహ స్థితి కూడా చాలా చాలా బాగుండాలండి. అలా బాగున్నట్లయితే 100% మంచిది. ఇంకా జన్మజాతక చక్రంలో మనకి ఫస్ట్ శుక్రగ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చింది దాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఉంటాయి. జన్మజాతక చక్రంలో ప్రతి జన్మజాతక చక్రానికి శుక్రుడికి శుభాధిపత్యం వస్తుందని లేదు కదండి, పాపాధిపత్యాలు కూడా వస్తాయి. ఎట్లాగా మేషలగ్నానికి, మీన లగ్నానికి, మరి సింహ లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, మరి ఇట్లా ఈ లగ్నాలు పాపాధిపత్యాలు. ధనుసు లగ్నానికి. మరి కానీ చూడండి, శుక్రగ్రహానికి కాలపురుష కుండల చక్రం తీసుకుంటే లగ్న, పంచమ, భాగ్య స్థానాల్లోనే కోణాల్లోనే ఈయనకి నక్షత్రాలు ఇచ్చి ఉన్నారు. లక్ష్మీ స్థానాల్లోనే ఈయనకి నక్షత్రాలు ఉన్నాయి. మరి అందుకని శుక్రగ్రహ నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మరి రవిగ్రహం మీ జన్మ జాతక చక్రంలో శుక్రగ్రహ నక్షత్రం మీద ఉంటే బ్యూటీ అంటే అందం అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో ఆకర్షణీయంగా కనపడడానికి ఇష్టపడతారు. హుందాగా కనపడడానికి ఇష్టపడతారు. ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మరి మీకు శుక్రగ్రహం శుభాధిపత్యం వచ్చింది మీకు శుక్రగ్రహం మీ జన్మ లగ్నానికి శుభుడయ్యి రవిగ్రహం వెళ్ళి ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. మరి రవి పాపాధిపత్యం వచ్చి శుక్రగ్రహం మీద ఉంటే అండి, అంటే నక్షత్రానికే చూసుకోండి మీరు. రవికి ఎందుకు చూడద్దు అంటే గ్రహానికి, ఉన్న గ్రహానికి ఏదైతే గ్రహం ఒక నక్షత్రం మీద ఉంటుందో ఆ నక్షత్రాధిపతి బలం సంపూర్ణంగా ఈ గ్రహానికి అందిస్తుంది. కాబట్టి నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అని చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. మరి పాపాధిపత్యం వచ్చిందండి, రవిగ్రహం మీద ఉంటుంది అన్నప్పుడు ఇవన్నీ వ్యక్తికి ఉంటాయి. కానీ ఆ విషయాల్లో తగు జాగ్రత్తగా
ఉంటే మంచిది. మరి రవి చాలా బ్రైట్ కదండి, శుక్రుడు కూడా బ్రైటే. అట్లాగే కళ్ళల్లో శుక్ర కణాలు అంటారు. అంటే ఒక కళ్ళు అందంగా కనిపిస్తున్నాయి వాళ్ళ దగ్గర అంటే శుక్రగ్రహం బాగుంటారు, లేదా శుక్రగ్రహం మీద ఇట్లా రవి నక్షత్రం ఉండి ఉంటుంది. మరి ఒక కన్ను రవి అయితే ఒక కన్ను చంద్రుడండి, ఇది కూడా అంతే. మరి చంద్రుడు చతుర్థ భావానికి కారకుడు, రవి లగ్న భావానికైతే చంద్రుడు చతుర్థ భావానికి కారకుడు. చంద్రుడు శుక్ర నక్షత్రంలో ఉంటే కొంచెం ఫ్యాషనేట్ గా ఉంటారు, అందంగా ఉంటారు, మాట మృదువుగా ఉంటుంది, అన్ని బాగుంటాయి. కొంచెం చంచల స్వభావం, మనస్సు అన్నది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అట్లాగే చంద్రుడు ఎమోషనల్ కి కారకుడు కాబట్టి ఎమోషనల్ గా మగవారైతే స్త్రీ ఎమోషన్స్ కి దూరంగా కొంచెం ఉంటే మంచిది. మరి ఈ చతుర్థంలోనే శుక్రులు దిగ్బలం పొందుతారు. ఇది మంచి యోగమే. అయితే మీ జన్మ లగ్నానికి శుక్రుడు పాపాధిపత్యం వచ్చిన ఆయన శుభాధిపత్యమా? ఇప్పుడు చంద్రుడు శుక్రగ్రహం నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా ఉంటే నక్షత్రానికి ఈ గ్రహానికి యాక్సెస్ చూసుకోండి. 3-11లో ఉన్నారా, 5-9లో ఉన్నారా, అట్లా యాక్సెస్ చూసుకోండి. దాన్ని బట్టి కూడా యోగం బాగుంటాయి. కుజగ్రహం శుక్ర నక్షత్రం మీద ఉంటే చాలా ఫ్యాషనేట్ గా ఉంటారు, కొంచెం అన్నిట్లో దుడుకుతనం అవన్నీ కూడా ఉంటాయి. మరి కళాత్మకంగా కూడా ఉంటారు, చంద్రుడికి ఉంటారు, ఇక్కడ శుక్రుడికి కూడా ఉంటారు. అగ్నితత్వపు రాశుల్లోనే మరి అగ్నితత్వపు రాశికే కుజుడు ఆధిపత్యం వహించాడు కాబట్టి ఈ అగ్నితత్వపు రాశిలోనే శుక్ర నక్షత్రం ఉంది, మంచిదే. బుధ గ్రహం ఉంటే జ్ఞానం, బుధుడంటే జ్ఞానం, తెలివితేటలు ఇవన్నీ. శుక్రుడు కూడా ఉంటాయండి బాగా. మంచి గాయకులు, సౌమ్యంగా మాట్లాడతారు, చాలా మృదువుగా మాట్లాడతారు, మృదువుగా కనిపిస్తారు బుధుడు వెళ్ళి శుక్రగ్రహం నక్షత్రం మీద ఉంటే. మరి ఇదే శుక్రుడు మీకు శుభాధిపత్యం అంటే ఇప్పుడు మిథున లగ్న జాతకులు అయ్యారు, ఓకే, మిథునం, కర్కట, సింహం, కన్య, తుల 7లో బుధుడు ఉన్నారు తులారాశిలో. సారీ, పంచమాధిపతి అయ్యారు. పంచమాధిపతి అయ్యి మిథున లగ్న జాతకులకి శుక్రగ్రహం ఎక్కడ చెప్పాము, భరణిలో ఉన్నారు బుధుడు, ఓకేనా. అంటే మేషరాశిలో బుధుడు ఉన్నారు. మహా తెలివైన వాళ్ళు వీళ్ళు. మరి ధనుస్సులో ఉన్నారు, మంచి మాటకారితనం, సమాజంలో బాగా కలిసిపోతారు అందరిలో తొందరగా. ఇట్లా తీసుకోండి. మరి గురుగ్రహం శుక్రగ్రహ నక్షత్రం మీద ఉన్నారు, ఇది మంచిదే. ఇద్దరు దైత్య గురువు, దేవతల గురువు అయినప్పటికీ ఇద్దరు శుభగ్రహాలే. ఇప్పుడు ఒక కుంభలగ్న జాతకులకి శుక్ర నక్షత్రంలో గురుగ్రహం ఉన్నారు. మరి శుక్రుడు సగం బాధకాధిపతి కదండి, బాధకాధిపతి అయినప్పటికీ గురువు శుక్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు భాగ్యాధిపతి, చతుర్థాధిపతి నక్షత్రం, మంచి ఫలితాలు ఇస్తారు. అంటే వీళ్ళు చాలా, ఎట్లా చెప్పాలి, చాలా నీట్గా ఉంటారు, వీళ్ళ డ్రెస్ సెన్స్ బాగుంటుంది, వీళ్ళ మాట బాగుంటుంది, కానీ చాలా జ్ఞానవంతంగా మాట్లాడుతుంటారు. వీరు మాట్లాడింది తొందరగా అర్థం అవ్వదు, అట్లా ఉంటుంది. మరి శనిగ్రహం శుక్ర నక్షత్రం మీద ఉంటే
అంత ఫేవరబుల్ అయితే కాదు. ఎందుకు? అగ్నితత్వపు రాశిలో శని గ్రహం అంత ఫేవర్గా ఉండరు. శని భగవానుడు వాయుతత్వం కలిగినవి. అంటే ఏదైనా చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటారు, చేస్తారు. ఆ పని అవ్వప్పటికి చాలా నిదానంగా వదిలేస్తూ ఉంటారు. మరి రాహుగ్రహం ఉన్నప్పుడు శుక్ర నక్షత్రంలో మంచిదే. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తే మంచిది. ఎందుకు? రాహు అంటే అతి కోరికలు, శుక్రుడు అంటే చెప్పాను కదా భోగభాగ్యాలు గల గ్రహం అని. దానివల్ల కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కేతు గ్రహం ఉంటే, కేతు అంటేనే చిత్ర విచిత్రమైన వాడు. శుక్రగ్రహ నక్షత్రం ఆధ్యాత్మికంకి మంచిదే గాని గురుగ్రహం అయితే మంచిది. శుక్రుడు అంత ఫేవరబుల్ కాదు. మళ్ళీ కేతు గ్రహం అగ్నితత్వపు రాశుల్లో కంఫర్టబుల్ గానే ఉంటారు. కాకపోతే వివాహ జీవితం చూసుకోవాలి. కొంచెం గ్రహం ఉంటే వివాహ జీవితమై కొన్ని విషయాల్లో చూసుకోవాలి. ఎందుకంటే ద్వితీయానికి సప్తమానికి ఆయనే అధిపతి కాలపురుష కుండలి చక్రం. రాహు కూడా సప్తము శుక్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ విషయాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగా శుక్రగ్రహం నక్షత్రం మీద గ్రహాలు ఉన్నప్పుడు మ్యాక్సిమము ఆ జన్మ లగ్నానికి శుక్రుడు శుభాధిపతి అయ్యి, అట్లాగే ఆ జన్మ లగ్నానికి మీకు స్థితి పొందిన ఆ గ్రహం కూడా శుభాధిపత్యం వస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఒక గ్రహ నక్షత్రంలో ఒక గ్రహం ఉందంటే ఆ గ్రహం నుంచి ఈ గ్రహం ఎన్నవ రాశిలో ఉంది, వీటి మీద కూడా మళ్ళీ ఆధారపడి ఆ గ్రహం యొక్క ఫలితాలు అందిస్తూ ఉంటుంది. అందుకే ఏదైనా ఒక గ్రహ దశ జరుగుతుంది మీకు, ఆ దశాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకుంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రెమెడీస్ అని ఆ నక్షత్రానికి సంబంధించినవన్నీ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఈ నక్షత్రమే ఈ గ్రహానికి ఇస్తుంది కాబట్టి నక్షత్ర బలం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.